జగన్ గారు అయితే ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో దాంట్లో అనడం జరిగింది గొడ్డలి పార్టీ మీదే అని, మీ హయాంలోనే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు చనిపోయారని చెప్పడం జరిగింది. దీని గురించి మీరు ఏమంటారు సార్? ముందుగా వైకే టీవీ ప్రేక్షకులకి అలాగే మీకు ప్యానెల్ ఉన్న సభ్యులకి నమస్కారం. ఇక్కడ గొడ్డల్ పార్టీ ఎవరు అనేది, గొడ్డల చరిత్ర ఎవరు, అసలు ఈ గొడ్డలి కల్చర్ తీసుకొచ్చింది ఎవరు అని మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైఎస్ఆర్ ఫ్యామిలీ గురించి ఒక చరిత్ర ఉంటుంది. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏదో కొత్తగా వచ్చి చాలా అమాయకుల్లాగా అసలు మీడియా ముందుకు వచ్చి ఒక నిన్న ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చి కేవలం మీడియా సమావేశం పెట్టడం కోసమే తాడేపల్లికి వచ్చి మీడియా సమావేశం పెట్టి ఒక 20-30 అబద్ధాలు చెప్పేసేసి మళ్ళీ బెంగళూరు ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయినాడు. ఈ ప్రాసెస్ లో ఆయన పలికిన చిలక పలుకులు ఇంత ఎట్లా అనిపిస్తాయంటే, నిజంగా అరే ఇంత అమ్మాయి కూడా జగన్మోహన్ రెడ్డి అనే తలపించే విధంగా ఒక పెద్ద యాక్టింగ్ చేశాడు. అయ్యా బాబు, జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఒకటే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ అంటే ఏందో, వైఎస్ఆర్సీపీ పార్టీ చరిత్ర ఏందో, వైఎస్ఆర్సీపీ ఎక్కడి నుంచి మొదలైందో, దాని పునాదులు ఎక్కడి నుంచి వచ్చే ఆలోచన చేస్తేనే అర్థం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పరిస్థితి ఏందనేది. శవాల మీద మొదలైన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, శవాలను చుట్టూ పెట్టుకుని రాజకీయం చేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, శవాలు దొరికితే దాని వెంబడి పరిగెత్తి దాన్ని కూడా రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లాభం కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అస్తిత్వం కాపాడ కోసం పాకులాడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. వాళ్ళు వచ్చి మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద, కూటమి ప్రభుత్వం మీద మాట్లాడుతుంటే ఎంత అతిశయోక్తిగా, ఎంత హాస్యాస్పదంగా ఉందో అంత హాస్యాస్పదంగా ఉంది. ఆయన ఏమో 10, 20, 30 సంవత్సరాల ముందు జరిగింది చెప్పాడమ్మా. నేను అటు గురించి మాట్లాడను, ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళకి అవన్నీ అవసరం లేదు. రాజారెడ్డి అయితే చచ్చిపోయినాడు, వైఎస్ఆర్ చనిపోయింది, కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అసలు ఇంకా వివేకానంద రెడ్డి గారు మర్డర్ ఏందో అనేది అందరికీ తెలిసిన విషయమే. అవన్నీ పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఛాన్స్ తీసుకొని ప్రజలు ఈరోజు ప్రజా పరిపాలన చేయరా బాబు అంటే, ఆ జయకన్నా మర్డర్లు, మానభంగాలు, రాష్ట్రంలో ఒక రావణ కాస్తలాగా ఒక బీహార్ని తలపించే విధంగా అధికారాన్ని చేతిలో పెట్టుకొని కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఒక అధికారాన్ని వాడుకున్న ఒక పెద్ద మనిషి, ఒక చీఫ్ మినిస్టర్ ఎవరు ఉన్నారంటే దేశ చరిత్రలో అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన ముందు జరిగినవి చంద్రబాబు నాయుడు గారు క్రిమినల్, లేదా చంద్రబాబు నాయుడు గారు గొడ్డల రాజకీయాలు చేశాడు, శవ రాజకీయాలు చేశాడు అని మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ లేటెస్ట్ జనరేషన్ ఇప్పుడు జరుగుతున్న వాస్తవాల గురించి మాట్లాడితే, గత 5-6 సంవత్సరాలు ఆయన అధికారంలో రోజుల్లో మాట్లాడితే, డాక్టర్ సుధాకర్ని ఎవరమ్మా చంపింది? జస్ట్ కేవలం కోవిడ్ సమయంలో మాస్క్ అడిగిన దానికి ఆయన రోడ్డు పైన చంపిన పరిస్థితిలో. డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఆయన ఎవరమ్మా చంపింది? వాళ్ళ పార్టీ నాయకుడు కాదా? ఆయనకు ఎమ్మెల్సీ హోదా ఇచ్చి ఈరోజు మళ్ళీ ఎమ్మెల్సీ శాసన మండలిలో కూర్చోపెట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? క్రిమినల్ పాలిటిక్స్ ఎంకరేజ్ చేస్తున్నది తెలుగుదేశం పార్టీ జెండా, తెలుగుదేశం పార్టీ జై తెలుగుదేశం పార్టీ అన్నందుకే తోట చంద్రయ్యని చంపింది ఎవరమ్మా? వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదా? జగన్మోహన్ రెడ్డి కాదా? అలాగే మొన్న ఎలక్షన్ సమయంలో ఈరోజు పిన్నెల్లి ఆ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోడ్డు పైకి వచ్చి బూతుల దగ్గర రౌడీజం చేసి వాళ్ళని పొట్టను పెట్టుకుంది వీలు కాదమ్మా? రోడ్డు పైన కార్లతో యాక్సిడెంట్ చేసి మర్డర్లు చేసింది వీలు కాదా? సో ఎప్పుడో జరిగిన చరిత్ర కాదు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అధికారంలో ఉన్న రోజుల్లో నువ్వు 5 సంవత్సరాలు ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు చేసిన క్రిమినల్ రాజకీయాలు, నువ్వు చేసిన శవ రాజకీయాలు, నువ్వు చేసిన హత్యలు, నువ్వు చేసిన గొడ్డల పార్టీ ఇవి ఉన్నాయి కాబట్టే ఈరోజు నీ పార్టీని గొడ్డల పార్టీ అంటున్నారు. అది గుర్తుపెట్టుకో. ఈరోజు బాబాయ్ మర్డర్ కేసులో నిజంగానే నీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, మీ కుటుంబ సభ్యుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే, ఎందుకు నువ్వు ఉన్న అధికారంలో ఉన్న రోజులు ఎందుకు దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయలేకపోయినావు? ఎందుకు వాస్తవాలు బయట పెట్టలేకపోయినావు? నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే బాబాయ్ మీద ప్రేమ ఉంటే, చెల్లెల మీద ప్రేమ ఉంటే, ఈరోజు మీ చెల్లెలు సునీతమ్మ గారు ఒక 5-6 సంవత్సరాల నుంచి కోట్ల చుట్టూ తిరుగుతుంది, నీ చుట్టూ తిరుగుతుంది కదా, మరి ఎందుకు వాళ్ళకి న్యాయం చేయలేకపోయినావు? మళ్ళీ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ఈరోజు మళ్ళీ ఏదో సత్య హరిశ్చంద్రులాగా, నిజాయితీ పరుడులాగా, ఈరోజు నీ అసలు చాలా అమాయకుడు అన్నట్టు బిల్డప్ ఇచ్చుకుంటా ఈరోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు అంటే, నీ అంత దుర్మార్గుడు, నువ్వు చేసే క్రిమినల్ పాలిటిక్స్ ప్రజలందరికీ అర్థమవుతున్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకుని వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీ పేరులో ఉంది, కానీ వైఎస్ఆర్ గారికి ఉన్న ఏ క్యారెక్టర్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వైఎస్ఆర్ అనేవాడికి, ఆ పెద్ద ఆయనకి కొంచెం మర్యాద ఉంది. ఈరోజు ప్రపంచంలో అయినా, దేశవ్యాప్తంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అరే వైఎస్ఆర్ అంటేనే కొంచెం మర్యాద ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, జగన్మోహన్ రెడ్డి పేరు ఎత్తితే ఒక్కటే గుర్తొస్తుంది, క్రిమినల్ పాలిటిక్స్, శవ రాజకీయాలు, కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు ఉన్నారంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అమ్మ. అలాంటి పార్టీ గురించి మనం మాట్లాడేది, ఈ రోజు వాళ్ళు చెప్పే మాటలు వినాలంటే ప్రజలు వినలేరు కాబట్టి చివరికి ఆయన ప్రెస్ మీట్ ఎట్టతారని అంటే ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి స్టోరీలు చెప్పడానికి ప్రెస్ మీట్లు పెడతాడు. ఈ రోజు ఇంకా అర్థం చేసుకోవచ్చు, ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టి
ప్రజల కష్ట నష్టాల గురించి నిజంగానే రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ఈ పెద్ద మనిషి అవి వదిలేసేసి హత్య రాజకీయాల గురించి, గొడ్డల పార్టీ గురించి, గొడ్డల రాజకీయాల గురించి, లేకపోతే ఎప్పుడో 30-40 సంవత్సరాల ముందు చనిపోయిన తాత గురించి మాట్లాడుతున్నాడంటే ఇంకా అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏందో, జగన్మోహన్ రెడ్డి అధికార దాహం ఎంత ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఈ రోజు ఎంత పాకులాడుతున్నాడు అధికారం కోసం మనకు అర్థమైపోతుంది. రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్ లో ఇంకో విషయం కూడా అన్నారు, నేను మంచోడిని కాబట్టే రాజారెడ్డిని చంపిన వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు అనే వ్యాఖ్య వాడారు. దీని గురించి ఏమంటారు సార్? మంచోళ్ళ ఇది ఒక సామెత ఉంటదమ్మా, ఎవరంటే ఈ రోజు బయటికి కనపడే ఏది కూడా నిజం కాదని చెప్పి ఒక సామెత ఉంటది. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు బయటికి కనపడే అంత మంచోడైతే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అంత మంచోడైతే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రోజు నిజంగానే అంత మంచి పనులు చేసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అధికారాన్ని ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా ఉండింటే ఈ రోజు 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయేవాళ్ళు కాదు. కనీసం కొంచెంలో కొంచెమన్నా డిపాజిట్స్ వచ్చినది. ఈ రోజు 150 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోవడానికి కారణం ఏంటంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దుర్మార్గమైన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయనకున్న అధికారాన్ని విచక్షణారహితంగా ఎవరిని కేర్ చేయకుండా, ఈరోజు పార్టీ నాయకుల్ని కేర్ చేయలేదు, ఎమ్మెల్యేని కేర్ చేయలేదు, మినిస్టర్ని కేర్ చేయలేదు, అమ్మ కేర్ చేయలేదు, చెల్లెల్ని కేర్ చేయలేదు, ఎవరన్నా కూడా సంబంధం లేదు. ఈ రోజు కేవలం నేను బాగుంటే చాలని చెప్పి ఉద్దేశంతో, స్వార్థంతో, సెల్ఫీస్ గా పోయాడు కాబట్టి ఈ రోజు 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయాడు. ఆయన వచ్చి ఈ రోజు మళ్ళీ ఏదో నిజంగానే చాలా అమాయకులు, నేను అసలు మా తాతను చంపిన వాళ్ళు కూడా ఈ రోజు క్షమించేసి క్షమాభిష పెట్టినట్టు మాట్లాడుతున్నాడు. పార్థసారథి గారు ఆయన ఏం క్షమాభిష పెట్టలేదు. వాళ్ళు కూడా ఈ రోజు కోర్టు జైలుకు పోయి వచ్చారు, జైల్లో ఉండి వచ్చాడు, జీవిత ఖైదు నుంచి మళ్ళీ ఏదో ప్రూవ్ చేసుకొని బయటకు వచ్చాడు. ఈ రోజు అదే పులివెందుల ప్రాంతంలో మళ్ళీ ఈ రోజు ఫ్యామిలీ పెట్టుకుని ఆయన సంసారం ఆయన గడుపుకుంటున్నాడు. నువ్వు ఏదో క్షమాభిక్ష పెట్టి నువ్వేదో జడ్జ్ అన్న ఫీలింగ్ లో నువ్వు మాట్లాడుతున్నావు, కానీ ఆయన కోర్టుకి వెళ్ళి ప్రూవ్ చేసుకొని వచ్చినాడు. నిజంగా వాళ్ళు ప్రూవ్ చేసుకున్నాడు, వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంది కాబట్టి అల్లి అదే పులివెందుల ప్రాంతంలోకి వచ్చి ఈ రోజు ఫ్యామిలీ పెట్టుకొని ఉంటున్నాడు. మరి నువ్వేం చేసినట్టు అక్కడ? ఈ రోజు దస్తగిరిని ఎందుకు చంపినారమ్మా? అసలు దస్తగిరిని చంపడం కదా, దస్తగిరిని ఎందుకు ఈ రోజు అంత భయపెడుతున్నారు? అసలు మీరు నిజంగానే బాబాయ్ మర్డర్ కేసులో ఏ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఆయన ఎందుకు మీరు ప్రతిసారి ఇన్వాల్వ్ అవుతున్నారు? నీ స్థాయి ఏంది, దస్తగిరి స్థాయి ఏంది? నిజంగానే మాట్లాడితే మరి దస్తగిరి లాంటి పర్సన్ పేరు కూడా నువ్వు ఎత్తి ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఎంత భయపడుతున్నావో, నిజాలు బయటకు వస్తాయని చెప్పి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఈ రోజు దస్తగిరి లాంటి పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఆయనకి తెలుసు కాబట్టి ఈ రోజు ఆయన గురించి భయపడుతున్నాడు. అలాగే ఈ రోజు మళ్ళీ ఎప్పుడో వాళ్ళ తాతను చంపేసిన ఒక ముద్దాయి గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి మీద ఏదో లేనిపోని రాద్ధాంతం చేస్తున్నాడు. ఇంకా అది ఎంత సరిపోతున్నట్టు విజయవాడ కూడా వినాడు. మళ్ళీ మొత్తం విజయవాడ నుంచి, తెలంగాణ నుంచి, రాయలసీమ నుంచి మొత్తం అన్ని ప్రాంతాల్లో ఎక్కడ ఏం మర్డర్ జరిగినా, ఎక్కడ ఏ హత్యలు జరిగినా అన్ని చంద్రబాబు నాయుడు చేశాడంట. ఇన్ని హత్యలు చంద్రబాబు నాయుడు చేసింటే అసలు చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ ప్రభుత్వం ఎందుకు అధికారంలోకి వచ్చిందమ్మా? 4 సార్లు చీఫ్ మినిస్టర్ ఎందుకైనాడు? ప్రజలు వ్యతిరేకించాలిగా. నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని హత్యలు చేసి ఇంత హత్య రాజకీయాలు రెచ్చగొట్టుంటే నిజంగానే ఆయన నిన్న ఒక మాట అన్నాడు. అసలు అది ఇంకా పెద్ద కామెడీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారంట ఎక్కడైనా ఏదైనా ధర్నాలు రాస్తారోకలు చేస్తే బస్సులు తగలబెట్టమని చెప్పినాడంట. ఈయనకి ఏమైనా కళ్ళకు చెప్పినాడేమో తెలియదు, కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకులు చేసేది అవే. ఈ రోజు రాస్తారోకలని, ప్రజలను రెచ్చగొట్టాలని చెప్పి రాష్ట్రంలో అడిగిన బయటకు వచ్చి కేవలం వాళ్ళు చేసే పని ఏంటంటే లా అండ్ ఆర్డర్ నిర్వీర్యం చేయాలా. ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి, మహిళలు స్వేచ్ఛగా వచ్చి బతుకుతా ఉంటే వాళ్ళని రెచ్చగొట్టాలా, యువతను రెచ్చగొట్టాలా. ఏదో రకంగా ఈ రోజు ప్రజల్ని మభ్యపెట్టి మళ్ళీ మేము అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో అలాంటి పనులు చేస్తున్నది, అలాంటి పనులు చేసే క్యారెక్టర్, కల్చర్ ఉన్నది కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. వాళ్ళు ఈ రోజు వచ్చి మళ్ళీ ఈ నంగనాచి కబుర్లు, ఇలాంటి సత్య హరిచంద్ర లాగా మాట్లాడుతుంటే, ఏదో అమాయకులాగా మాట్లాడుతుంటే ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. నేను నా ప్రెస్ మీట్ ఒకసారి చూస్తేపా మేమందరం వదిలేసేయండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి కార్యకర్తలు, కూటమి నాయకులు వదిలేసేయండి. వైఎస్ఆర్సీపీ అఫీషియల్ ఛానల్లోకి వెళ్ళి, అఫీషియల్ పేజీలోకి వెళ్ళి చూస్తేనే అర్థమైపోతుంది ఆయన ఎంత రీచ్ ఉంది, ఆయన మాటలు ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విశ్వసిస్తున్నారో. అసలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా ఆయన చేసిన కామెంట్స్ నమ్మట్లేదు రోజు పరిస్థితి. నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకటే కోరుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లికి రాకన్నా బెంగళూరులో కూర్చోనే బెటర్ రా బాబు. ఎందుకంటే బెంగళూరు నుంచి వచ్చిన ప్రతిసారి ఏదో ఒకటి లొల్లి అవుతుంది, ఏదో ఒకటి పంచాయతీ అవుతుంది, ట్రోల్ అవుతున్నాడు అని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వీలైతే మీరు ఇక్కడికి వచ్చి ఏదో ప్రజల కోసం పోరాడండి, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టడం ఆపేసండి, ప్రెస్ మీట్లు పెట్టి అనవసరంగా సాగొడుతున్నారని చెప్పి ఈ రోజు వాళ్ళు కూడా విరక్తి వచ్చినారు. అది పరిస్థితి. రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేయడానికి రాజకీయ విశ్లేషకులు అడ్వకేట్ అయ్యప్ప గారు మనతో ఉన్నారు సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అమ్మా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. టాపిక్ అయితే మీకు అర్థమై ఉంటది. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు డెవలప్మెంట్ కంటే హత్య రాజకీయ